Good morning, students. So today we are going to learn about periodic classification of elements. Okay, ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ మాత్రం జస్ట్ నేను మీకు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సబ్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్స్ అ వెరీ వాస్ట్ చాప్టర్ అండ్ వీ కెనాట్ కవర్ అప్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విత్ ఇన్ షార్ట్ టైం. ఓకే, మీకున్న తక్కువ టైంలో మ్యాక్సిమం అన్నీ ఇన్ డెప్త్ చదువుకోవాలి యాక్చువల్గా, బట్ వీడియోలో అందరూ కవర్ చేయడానికి కష్టం అది. ఓకే, సో మ్యాక్సిమం నేను మీకు జస్ట్ ఈ వీడియోలో జస్ట్ వాట్ ఆర్ ఆల్ ద సబ్ టాపిక్స్ ఆన్ విచ్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్, ఆ టాపిక్స్ జస్ట్ నేను మీకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను అంతే. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ ద హోల్ టాపిక్ ఇన్ డెప్త్ విత్ ఇన్ 40 or 50 minutes ఆఫ్ టైం. ఓకే, సో మనకి ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ అసలు ఏంటి సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఎక్కడ మోర్ స్ట్రెస్ ఇవ్వాలి, అదొకటి కాన్సన్ట్రేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మనకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో ఏమేమి ఉన్నాయి, డాబరీనర్స్ ట్రయడ్స్ ఉన్నాయి. ఓకే, డాబరీనర్స్ ట్రయడ్స్. ఓకే, the arithmetic mean of atomic weights of first and third element is equal to the atomic weight of the second element. Examples like lithium, sodium, potassium. Okay, chlorine, bromine, iodine, sulfur, selenium, tellurium. Okay, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్? లిథియం, సోడియం, పొటాషియం. ఓకే, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, సల్ఫర్, సెలీనియం, టెలూరియం. ఓకే, సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ డాబరీనర్ ట్రయాడ్స్లోకి వస్తాయి. ఆ టాపిక్ ఒకసారి చూసుకోండి. దెన్ కమ్స్ న్యూలాండ్స్ ఆక్టేవ్స్. ఓకే, న్యూలాండ్స్ ఆక్టేవ్స్ టాపిక్ ఒకటి ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ రిజంబుల్స్ ఇన్ ప్రాపర్టీస్ విత్ కమింగ్ 8th ఎలిమెంట్. ఓకే, సో అక్కడ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఒకటి. దెన్ మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్. ఓకేనా, ఈ మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి. మెయిన్గా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 7 periods and 8 groups. Okay, Mendeleev has many salient features are there in his periodic table. Okay, so ikkada ee Mendeleev periodic table is based on atomic weights. Okay na, based on atomic weights. Okay, so salient features ko vacheste he predicted the properties of unknown elements. Okay, like boron, boron. Okay, aluminum. Okay, and silicon. So boron is called as scandium. Okay, alage aluminum is called as gallium, and silicon is called as what we call germanium. Okay, ivi appudu adugutunnadu. And he also predicted the property of manganese. Manganese is later named as technetium. Okay, so he predicted the properties of unknown elements. Idokati chala important salient feature. Okay, and correction of atomic weights also he has done. Okay, correction of atomic weights. Okay, correction of atomic weights of certain elements like beryllium. Okay, like beryllium atomic weight correction ichchadu ayina. Indium, gold. Okay, ఈ ఎలిమెంట్స్ కి కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. ఏయు ఇక్కడ నేను రాసింది ఏయు, ఇదేంటో అనుకోకండి, ఏయు గోల్డ్. ఓకే, దెన్ అనామలస్ పెయిర్స్. Suppose actually he gave atomic weight based on atomic weights kada. Periodic table is based on atomic weights. Okay, anomalous pairs ante wrong placement ichchadu. Okay, but he only corrected it again. Anomalous pairs okati chala important. Okay, anomalous pairs emem vastayi. Okay, cobalt nickel, potassium calcium. Okay, potassium calcium, they have similar less atomic weight has to be placed first than more atomic weight. కానీ ఇక్కడ ఉల్టా జరిగింది అనమాట. మోర్ అటామిక్ వెయిట్ ఎలిమెంట్ ఉన్నది ఫస్ట్ ప్లేస్ చేశాడు, లెస్ అటామిక్ వెయిట్ ఉన్నది తర్వాత ప్లేస్ చేశాడు.
ఓకే, సో అవే అనామలస్ పేర్స్ అనమాట. పొటాషియం, కాల్షియం, ఇంకా టెలూరియం, అయోడిన్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అనామలస్ పేర్స్. ఓకే, వీటి గురించి బట్ మళ్ళీ కరెక్షన్ కూడా ఆయనే చేసుకున్నాడు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సేలియంట్ ఫీచర్. ఓకే, సో ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్లో. సో ఆ పాయింట్స్ అన్నీ కూడా మీరు వన్స్ యూ హ్యావ్ టు గో త్రూ దట్. ఓకే, దెన్ వీ గో ఫర్ మోస్లీస్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ ఆల్సో దేర్. మోస్లీస్ పీరియాడిక్ టేబుల్, దానికన్నా ముందు లోథర్ మేయర్ కర్వ్ ఒకటి ఉంటుంది. లోథర్ మేయర్ కర్వ్లో పీక్ పాయింట్స్ దగ్గర ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, మిడిల్ అసెండింగ్ పాయింట్స్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, డిసెండింగ్ పాయింట్స్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, ఓకే, మినిమా పాయింట్స్ దగ్గర ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి ప్లీజ్ గో త్రూ దట్. ఓకే, లోథర్ మేయర్ కర్వ్. ఓకే, మోస్లీస్ పీరియాడిక్ టేబుల్ కన్నా అంటే మెండలీవ్స్ కన్నా ముందు లోథర్ మేయర్ కర్వ్ కూడా ఒకసారి ప్లీజ్ గో త్రూ. లోథర్ మేయర్ కర్వ్, ఓకే, ప్లీజ్ రిఫర్ దట్. ఓకే, నేను జస్ట్ టైం తక్కువ అవుతుంది కోసం మీరు ఒకసారి, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ బీయింగ్ అ స్టూడెంట్ హూ ఇస్ గోయింగ్ టు అటెంప్ట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. టీచర్స్ లాస్ట్ మూమెంట్ వరకు కొంతవరకు ఫెసిలిటేట్ చేయగలుగుతాం. ఓకే, మ్యాక్సిమం మొత్తం అన్నీ నేను ఇక్కడ కవర్ చేద్దామని ట్రై చేసిన వీడియో లెంగ్త్ పెరుగుతుంది, మీరు ఎవరు చూడరు. ఓకే, సో మెయిన్గా మీరు రిఫర్ చేసుకోవాల్సిన పాయింట్స్ జస్ట్ నేను ఇక్కడ మెన్షన్ మాత్రమే చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ మోస్లీస్ పీరియాడిక్ టేబుల్. ఓకే, దట్ ఈజ్ ఓన్లీ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. దాంట్లో మీకు తెలుసు, ఓకే, 18 గ్రూప్స్ అండ్ 7 పీరియడ్స్, 18 వర్టికల్ కాలమ్స్ అండ్ 7 పీరియడ్స్. అలాగే 1A గ్రూప్, 2A గ్రూప్ అట్నే కంటిన్యూస్గా చెక్ చేసుకుంటే 8A గ్రూప్ వరకు నేర్చుకోవాలి. ఓకే, అండ్ పీరియడ్స్ ఆల్సో, పీరియడ్ వైజ్ వాట్ ఎలిమెంట్స్ ఆర్ దేర్, గ్రూప్ వైజ్ వాట్ ఎలిమెంట్స్ ఆర్ దేర్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు లెర్న్ వెరీ కేర్ఫుల్లీ. పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ కూడా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మీకు తెలిస్తే పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, 1-2 ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ కవర్ చేస్తాను పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్కి. ఓకే, సో అది చూడండి, హౌ టు ఐడెంటిఫై పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్. ఓకే, సో అది ఎలా ఐడెంటిఫై చేస్తారు? సపోజ్ సోడియం ఉందనుకోండి, అటామిక్ నెంబర్ 11, మనకి కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2, 2s2, 2p6, 3s1 ఉంటుంది. లాస్ట్ ఆర్బిట్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో పీరియడ్ ఈజ్ 3, గ్రూప్ ఈజ్ 1A. పీరియడ్ ఈజ్ 3, గ్రూప్ ఈజ్ 1A గ్రూప్. సో లాస్ట్ ఆర్బిట్లో ఆర్బిట్ నెంబర్, లాస్ట్ ఆర్బిట్ నెంబర్ పీరియడ్ నెంబర్ అవుతుంది. ఇంకోటి ఏంటి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి గ్రూప్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇందులో డి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవ్వలేదు కాబట్టి గ్రూప్ నెంబర్, పీరియడ్ నెంబర్ చెక్ చేసుకుని, డి ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఏ కేటగిరీ గ్రూప్స్ కింద వస్తారు. సపోజ్ గ్రూప్ డి ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, లైక్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ స్కాండియం. స్కాండియం అటామిక్ నెంబర్ 21, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d1. ఓకేనా, ఇక్కడ డి ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి చూడండి. ఓకేనా, సో ఇప్పుడు లాస్ట్ ఆర్బిట్ ఏంటి వచ్చేసి 4s2. సో పీరియడ్ నెంబర్ 4, పీరియడ్ ఈజ్ 4, గ్రూప్ ఈజ్ add the d electrons of penultimate shell and s electrons of ultimate shell. ఇక్కడ అల్టిమేట్ షెల్ అంటే 4s, పెనల్టిమేట్ షెల్ అంటే 3d. ఓకే, వాటిలో ఉండే ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి. సో 2 + 1 3. ఈ డి ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఫిల్ అయ్యాయో బి కేటగిరీ గ్రూప్ అవుతుంది. ఎప్పుడైనా సరే గ్రూప్ నెంబర్ కంపల్సరీగా రోమన్ లెటర్ మాత్రమే రాయాలి. సో 3b గ్రూప్. ఓకే, సో అలాగే మీకు 8th B గ్రూప్కి వెళ్తే ఐరన్, కోబాల్ట్, నికెల్, ఓకే, రుథీనియం, రోడియం, పెల్లాడియం, ఇరిడియం, ఆస్మియం, ప్లాటినం. ఈ 9 ఎలిమెంట్స్ కూడా 8th B గ్రూప్లోకే వస్తాయి. ఈవెన్ దో ఇఫ్ యూ యాడ్ ద S and D ఎలక్ట్రాన్స్ ఆఫ్ లాస్ట్ బట్ 1 అండ్ లాస్ట్ షెల్, యూ విల్ గెట్ మోర్ దెన్ 8 ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఇప్పుడు లాస్ట్ 4sలోని 3dలోని ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయమని చెప్తున్నాను నేను గ్రూప్ నెంబర్ రావాలంటే. ఓకే, మీరు ఐరన్, కోబాల్ట్, నికెల్ 8th B గ్రూప్ చూసుకున్నారు అనుకోండి, ఐరన్, కోబాల్ట్, నికెల్, రుథీనియం, రోడియం, పెల్లాడియం, ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం. ఈ 9 ఎలిమెంట్స్ 8th B గ్రూప్ కిందకు వస్తాయన్నమాట.
ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్ సపోజ్ చెక్ చేసుకున్న నికెల్ది చూద్దాం. ఐరన్ 26, కోబాల్ట్ 27, నికెల్ 28. ఓకేనా, నికెల్ అటామిక్ నెంబర్ 28 అంటే 4s2 3d8 వస్తుంది. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయమన్నాను నేను టు గెట్ ద గ్రూప్ నెంబర్. సో ఇప్పుడు మీరు యాడ్ చేస్తే 10 వస్తుంది. 10th B గ్రూప్ లేదు కదా మనకి, బికాస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ 8. సో 10th B గ్రూప్ అనేది ఉండదు. సో దే ఆల్సో బిలాంగ్స్ టు 8th B గ్రూప్ ఓన్లీ. అలాగే ఈ 9 ఎలిమెంట్స్ కూడా 8th B గ్రూప్ ఓన్లీ. సో పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్లీజ్ గో త్రూ ద పొజిషన్స్. ఓకే, గ్రూప్ నెంబర్ ఏంటి, పీరియడ్ నెంబర్ ఏంటి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని బట్టి పీరియడ్ నెంబర్ని బట్టి మనం గ్రూప్ నెంబర్, పీరియడ్ నెంబర్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ప్లీజ్ గో త్రూ దట్. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ పీరియాడిక్ ప్రాపర్టీస్. ఓకేనా, పీరియాడిక్ ప్రాపర్టీస్. ఓకేనా, సో ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్లో వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ అటామిక్ రేడియస్. ఓకే, ఈ అటామిక్ రేడియస్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఓకే, వాట్ ఆర్ దోస్ టైప్స్? మీకు ఫస్ట్ వచ్చేసి కోవలెంట్ రేడియస్, ఓకే, క్రిస్టల్ ఆర్ మెటాలిక్ రేడియస్, వాండర్ వాల్స్ రేడియస్. 3 టైప్స్ ఆఫ్ రేడియాయి గురించి డిస్కస్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ అన్నిటికన్నా వాండర్ వాల్స్ రేడియస్ ఈజ్ బిగ్గెస్ట్. ఓకేనా, వాండర్ వాల్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిస్టల్ ఆర్ మెటాలిక్, గ్రేటర్ దాన్ కోవలెంట్. కోవలెంట్ అంటే కంపల్సరీగా బాండ్ ఉంటుంది అందులో. సో బాండ్ ఉండడం వల్ల సైజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ యూ విల్ గెట్ వన్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ ఇచ్చేటప్పుడు వాడు వాల్యూస్ ఇస్తాడు. ఓకేనా, వాండర్ వాల్స్ రేడియస్ ఏమో 1.72 అని, క్రిస్టల్ రేడియస్ ఏమో 1.32 అని. ఏది బిగ్గర్ ఏది స్మాలర్ దాన్ని బట్టి మీకు తెలిస్తే ఆ ఇచ్చిన వాల్యూస్ని స్మాలర్ బిగ్గర్తో అరేంజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ వాల్యూస్ తోటి క్వశ్చన్స్ ఇస్తాడు ఈ రేడియాయి మీద. అదొక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్లీజ్ గో త్రూ దట్ రేడియాయి, ఆల్ ద 3 టైప్స్ ఆఫ్ రేడియాయి. అలాగే అటామిక్ రేడియస్లో మీరు మళ్ళీ క్యాటయానిక్ రేడియస్, ఓకేనా, క్యాటయానిక్, యానయానిక్ రేడియాయిలు ఉంటాయి. ఓకే, సో క్యాటయాన్స్ అయితే క్యాటయాన్ సైజ్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ పేరెంట్ యాటమ్. ఓకే, కానీ యానయాన్స్లో మాత్రం యానయాన్ ఈజ్ ఓన్లీ బిగ్గర్ దాన్ పేరెంట్ యాటమ్. ఓకే, సైజ్ ఆఫ్ యానయాన్ ఈజ్ ఆల్వేస్ బిగ్గెస్ట్. మీరు ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్లో చూసారనుకోండి, N-3 అన్నిటికన్నా పెద్దది. నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ నెక్స్ట్ వస్తుంది అనమాట. ఫస్ట్ యానయాన్స్ సైజ్ ఆల్వేస్ బిగ్గెస్ట్, దెన్ ఫ్లోరిన్, దెన్ నియాన్, తర్వాత ఇక్కడ క్యాటయాన్స్ వస్తాయి. ఇటు అన్ని ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్, Mg+2, Al+3. సో ఇప్పుడు అన్నిట్లో చూసుకుంటే ఫర్ క్యాటయాన్స్, ఓకే, మోర్ చార్జ్ మోర్ సైజ్. ఫర్ క్యాటయాన్స్ మోర్ చార్జ్ మోర్ సైజ్. అలాగే ఫర్ యానయాన్స్ మోర్ చార్జ్ లెస్ సైజ్. ఓకే, మోర్ చార్జ్ లెస్ సైజ్, ప్లీజ్ రిమెంబర్. ఓకే, సో దీని మీద కూడా కంపల్సరీగా అయాన్స్ సైజెస్ మీద కూడా కంపల్సరీగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ప్లీజ్ గో త్రూ దట్ అయానిక్ రేడియాయి అండ్ ఆల్. ఓకే, నెక్స్ట్ కమ్స్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, సో అయనైజేషన్ ఎనర్జీ మనకి ఇట్స్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద వ్యాలెన్స్ షెల్ ఆఫ్ a neutral gaseous isolated atom. మీకు అందరికీ తెలుసు అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ IE1 is less than, IE2 is less than, IE3. 3 electrons, taking out 3 electrons is very high. So high ionization energy is required. Third ionization energy is highest. Okay, based on this also you'll get questions. Okay, in the same way factors affecting ionization energy like atomic radius, nuclear charge, screening effect, penetration power, okay, half filled and completely filled configuration, charge on the ion, itla ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అయనైజేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకుని కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి. పెనిట్రేషన్ పవర్ ఈజ్ మోర్ ఫర్ S ఆర్బిటాల్, S ఈజ్ గ్రేటర్ దెన్, P ఈజ్ గ్రేటర్ దెన్, D ఈజ్ గ్రేటర్ దెన్ F. సో పెనిట్రేటింగ్ పవర్ని బేస్ చేసుకుంటే టు టేక్ అవుట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ S సబ్షెల్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ కంపారిజన్ టు ద ఎలక్ట్రాన్ విచ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ F సబ్షెల్. S సబ్షెల్ ఎలక్ట్రాన్స్ అన్ని న్యూక్లియస్కి దగ్గరగా ఉంటాయి. సో టు టేక్ అవుట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ S సబ్షెల్ it is very difficult than to take out electron from F subshell. F subshell start avadame 4th orbit నుంచి స్టార్ట్ అవుతుంది.
కానీ ఎస్ 1s నుంచే స్టార్ట్ అవుతుంది. సో న్యూక్లియస్కి దగ్గరగా ఉంటే న్యూక్లియర్ ఛార్జ్ విల్ బి మోర్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టేక్ అవుట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ దట్ ఎలిమెంట్. సో ఇలా ఫ్యాక్టర్స్, ఓకే, ఈ ఫ్యాక్టర్స్ కూడా ప్లీజ్ గో త్రూ. ఓకే, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ, దాన్ని బేస్ చేసుకుని కూడా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఇచ్చి టు ఫైండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ చేయడము. ఓకే, సపోజ్ దెర్ ఈస్ అ సడన్ జంప్ ఫ్రమ్ థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ టు ఫోర్త్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ వచ్చేసి 110 కిలోజౌల్స్ ఎంతో ఉంది. కానీ ఫోర్త్ అయనైజేషన్ ఎనర్జీ ఏమో 800 కిలోజౌల్స్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 110 నుంచి 800కి సడన్ జంప్ ఉంది అంటే ఫోర్త్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ వెరీ డిఫికల్ట్. టు రిమూవ్ ఫోర్త్ ఎలక్ట్రాన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అంటే ఆ ఎలిమెంట్ 3 ఎలక్ట్రాన్స్ని తీసేస్తే స్టేబుల్ అయిపోయింది. ఇట్ హ్యాస్ అక్వైర్డ్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో యూ కెనాట్ రిమూవ్ ఎనీ మోర్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ దట్. ఓకే, సో అలా అనమాట. సో టు ఫైండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇఫ్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఆర్ గివెన్, క్వశ్చన్స్ అనేవి అలాంటివే వస్తాయి. సో మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో అలాంటి క్వశ్చన్స్ 1-2 కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ అయిపోయిన తర్వాత ఏంటి? ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ద ఎనర్జీ రిలీజ్డ్ వెన్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ద వ్యాలెన్స్ షెల్ ఆఫ్ న్యూట్రల్ గ్యాసియస్ ఐసోలేటెడ్ ఆటమ్. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ద ఎనర్జీ రిలీజ్డ్ వెన్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ద వ్యాలెన్స్ షెల్ ఆఫ్ అ న్యూట్రల్ గ్యాసియస్ ఐసోలేటెడ్ ఆటమ్. యూ కాల్ ఇట్ యాజ్ వాట్? ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకే, దాని మీద కూడా 1-2 క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలిమెంట్ ఈజ్ క్లోరిన్. క్లోరిన్ ఈజ్ హ్యావింగ్ మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ దాన్ దట్ ఆఫ్ ఫ్లోరిన్. వై ఇట్ ఈజ్ లైక్ దట్? ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇన్కమింగ్ ఎలక్ట్రాన్కి సపోజ్ ఇన్కమింగ్ ఎలక్ట్రాన్కి తీసుకోవడానికి ప్లేస్ లేదనుకోండి. ఓకే, దట్ ఎలిమెంట్ కెనాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ లైక్ ఈజ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్స్. Okay, if you are going to give an electron to an atom, all elements will not accept electrons easily. How easily an element can accept an electron, that you call it as its electron affinity. So దాన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. EA ఎలక్ట్రాన్ ఎఫినిటీ క్వశ్చన్స్. అలాగే ఎలక్ట్రోపాజిటివిటీ, మోర్ ఫర్ మెటల్స్. ఓకే, అండ్ మోర్ ఫర్ మెటల్స్ అండ్ లెస్ ఫర్ నాన్ మెటల్స్. ఓకే, so highest electropositivity element is cesium. highest electron negativity element is fluorine. Okay, electron negativity En, నేను ఇక్కడ EPEN అని రాస్తున్నాను. ఓకే, ప్లీజ్ చెక్ కేర్ఫుల్లీ. En అంటే electronegativity. it is the tendency of a bonded atom. it will not have any units. electronegativity యూనిట్స్ ఏమి ఉండవు. ఓకే, ఇక్కడ electronegativity స్కేల్స్ అనేవి ఉంటాయి, లైక్ పాలింగ్ స్కేల్, ములికన్ స్కేల్, ఓకే, ఆల్రెడ్ రోకో స్కేల్ అని ఇట్లాంటి స్కేల్స్ అనేవి ఉంటాయి. క్వశ్చన్స్ మే బీ ఆస్క్డ్ బేస్డ్ ఆన్ దట్ 3 types ఆఫ్ స్కేల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎలిమెంట్స్. వాటిల్లో మీకు పాలింగ్ స్కేల్, దాంట్లో ఎలక్ట్రాన్ నెగటివిటీ ఈజ్ ఈక్వల్స్ టు IE + EA/2 అని, IE + EA/544 అని, కిలోజోల్స్లో ఇస్తే 544. ఓకే, సో అట్లా యూనిట్స్ని బట్టి, అంటే అయనైజేషన్ ఎనర్జీకి ఎలక్ట్రాన్ ఎఫినిటీకి తీసుకునే యూనిట్స్ని బట్టి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేవి మారుతాయి. సో 3 scales ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ వన్స్ యూ గో త్రూ విత్ ద ఫార్ములాస్. ఓకే, అదంతా మీరు చూసుకోండి, జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ చేసుకోండి. ఓకే, దెన్ వ్యాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్స్, యూ ఆల్ నో అబౌట్ ఇట్. It's a combining capacity of elements. You call it as valency. Okay, so valency ఏం చేస్తుంది మనకి? మెటల్స్కి అయితే నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద వ్యాలెన్సీ. ఫర్ నాన్ మెటల్స్ 8 - వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ద వ్యాలెన్సీ. ఓకే, సో అలా వ్యాలెన్సీస్ చెక్ చేసుకోండి. ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆక్సిడేషన్ నెంబర్, కామన్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఫర్ పర్టికులర్ గ్రూప్ వైజ్ ఎలిమెంట్స్. ఓకే, యూ హ్యావ్ టు చెక్ కామన్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఏముంటాయి, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఓకే, నేను ఇప్పుడు అవన్నీ కవర్ చేయట్లేదు. ఐ విల్ గివ్ యూ అ లింక్ వేర్ ఆల్ దీస్ టాపిక్స్ ఆర్ కవర్డ్ వెరీ క్లియర్లీ. ఓకే, ఈ టాపిక్స్ అన్నీ
నేను వేరే వీడియోస్లో ప్లేలిస్ట్లో పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చాప్టర్లో ప్లేలిస్ట్లో మళ్ళీ అన్నీ కవర్ చేశాను. ఆ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు అవన్నీ చెక్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఆక్సిడేషన్ నంబర్స్ ఒకటి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, ఇది కూడా పీరియాడిక్ ప్రాపర్టీనే. నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, ఓకేనా. నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అంటే మీకు ఏమొస్తుంది? యూ ఆల్ నో దట్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ basic in nature, non-metallic oxides are acidic in nature, and certain oxides like zinc oxide, aluminum oxide, okay, and certain metalloid oxides are amphoteric in nature. Okay, amphoteric oxides వచ్చేసి amphoteric oxides ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతున్నాడు. Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ ఈజ్ amphoteric. ఓకే, జింక్ ఆక్సైడ్ ఈజ్ amphoteric. Amphoteric అంటే ఏంటి? విచ్ కెన్ ఎగ్జిబిట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బోత్ మెటల్స్ అండ్ which can exhibit the acidic as well as basic properties. Okay, zinc oxide, aluminum oxide, even though they are metal oxides, they are amphoteric in nature. Okay, so adokati chuskondi. Inka metalloid oxides are also amphoteric in nature. Metalloid oxides are amphoteric in nature. Meek metalloids ante em vastayi? Antimony, arsenic, germanium. Okay, ilantivanni amphoteric oxides అనమాట. జర్మేనియం, ఓకే, ఇంకా అంటే యాంటీమోనీ SB, ఆర్సెనిక్. ఓకే, సో ఇట్లాంటి ఆక్సైడ్స్ ఆఫ్ దీస్ మెటలాయిడ్స్ ఆర్ ఆల్సో amphoteric in నేచర్. సో ఇలా మీరు చెక్ చేసుకుంటూ పీరియాడిక్ ప్రాపర్టీస్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఓకే, సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లో పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చాప్టర్ విచ్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్. You can identify all the various subtopics which have been covered. Okay, so thank you for watching, children. Please vigorously you prepare for getting better rank. Okay, mana Gauri sir, Gauri Smart channel nunchi, okay, at the same time Paris Learnings channel nunchi meeku chaala facilitate chestunnam memu. Okay, so maximum concept ivvadanike try chestunnamo. Okay, so please follow our channels and get good marks in your upcoming EAMCET exam. Thank you very much. Thanks for watching.